कर्म प्रधान देवताभ्यो मासी भूतमेन श्री लक्ष्मी गणेश स्वामिने नमः आरंभकार्य निर्विघ्नमस्तु हरि ओम आदोना इंद्रक्षवन्तं चित्रं ग्रामं संगोभाय महाहस्ते दक्षिणेन ओम निष्ठी गणपते गणेश स्वाहा रुद्रादं गणीना आरुद्रपुत्री यदाञ्जनादय महामर्कण्णाघवं चित्रमर्च ओम गणानान्त्वा गणपादिं भव పూజ విహిత కర్మలు చేస్తే దానివల్ల మనకేమవుతుంది? ఈ రథం అనేది భగవంతునికి ఒక దేహం వంటిది. అందులో భగవంతు రథ మధ్య భాగంలో అంటే మధ్య భాగం అంటే హృదయము. ఆ హృదయంలో శ్రీభూ సమేత స్వామి ఇప్పుడు ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. అతనికి మనం ఎంతో వైభవంగా ఈ రథోత్సవాన్ని జరిపితే అతడు మనకు రథోత్సవం చేస్తాడు. మన రథోత్సవం ఏంటి? మనకేముందంటే ఒక రథం ఉంది, ఆధ్యాత్మిక అర్థం. ఆ దేహము రథము వలె మనం రోజు అలంకారం చేసుకుంటున్నాం, నూతన వస్త్రం వేసుకుంటున్నాం. దేని కొరకు? మన కొరకు కాదు. భగవంతుడు రథ మధ్యలో ఆ మధ్య భాగంలో ఇలా కూర్చున్నాడు. మన మధ్య భాగం అంటే హృదయం. మన హృదయంలో కూడా ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు జీవాత్మునితో పాటు పరమాత్ముడు కూడా లోపల ఆసీనుడై ఉన్నాడు. అతడు కూర్చున్న రథం ఈరోజు రథాన్ని అలంకారం చేశారు, పూలమాల వేశారు, టెక్కాయ నాగలు కట్టారు, తర్వాత మామిడి ఆకులు మామిడి బొమ్మలు కట్టారు, పసుపు కుంకుమ గంధము అగరబత్తులతో వైభవంగా చేశారు. ఈ రథాన్ని కూడా చేసుకునే నూతన వస్త్రములు కావచ్చు, ఆహారం కావచ్చు, భోజనం కావచ్చు, ఉపహారం కావచ్చు, స్నానము, అలంకారము దేని కొరకు అంటే మన కొరకని భావిస్తే అది స్వార్థపోయినా దేవాలయంలో జరిగే రథోత్సవంలో భాగం వహించి కళ్ళారా రథోత్సవాన్ని చూసినట్టయితే, మన చేతితో రథాన్ని కూడా కాస్త కొద్దిగైనా కూడా రథాన్ని లాగినట్టయితే భగవంతుడు మన జీవనం అనే మన దేహం అనే రథాన్ని అతను కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రాళ్ళు అడ్డం రాకూడదు. అది ఎక్కడ రథం కొద్దిగా అడ్డాట అవుతుంది. మన జీవనంలో కూడా రాళ్ల వంటి కొన్ని విషఘడియలు వస్తూ ఉంటుంది. అలాంటిది రాకుండా భగవంతుడే దాన్ని జరిపి మన జీవన రథాన్ని సుఖంగా సాగిస్తాడు అనేది ఈ లోపల దానిటువంటి ఒక తాత్పర్యము, అంతర్యము. కాబట్టి ఆ భావనతో ఇదందరూ మీరు ఎవరైతే రథాన్ని చేయించారో, చూచారో, పాల్గొన్నారో, భాగం వహించారో, విన్నారో అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యములు చేపాడు. ఈ సంవత్సరం మీకు ఎవరికి ఏ కొరత లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా సుఖంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది ఈ రథోత్సవంలో దాగినటువంటి తాత్పర్యము. కొందరు అంకితమై యావత్ మనకు ఉన్నంత వరకు అతడే ఏక చక్రాధిపతిగా దీన్ని ఎంతో ఇంకా అతని యొక్క హయాములు ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి, ఇంకా ముఖ్యంగా చెప్పండి, ఈరోజు ఏ శేషదాసుల వారి యొక్క ఆరాధనను ఆ మహానుభావులు ఈరోజు తెప్పించుకున్నాం. అంటే నిజంగా శేషదాసుడు అంటే మీకు అందరూ తెలిసి నేను చెప్పేది ఏంటంటే, ఒక తపస్సు యొక్క ప్రతిరూపం అంటే శేషదాసుడు. తపస్సు ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తిని ఒకసారి అవలంబిస్తే చాలు మనకు ఆ తపస్సు యొక్క తపోమూర్తి చెప్పేది. ఎక్కడో ఉండే వ్యక్తి ఎక్కడున్నారో, ఏ విధంగా ఉన్నాడో, అతను జమీందారుగా, అతను ఒక పెద్ద అధికారిగా ఉండి ఒక సంఘటన దగ్గర పోయినప్పుడు అతను ఏమో అన్నాడు అని చెప్పేసి అన్న వెంటనే నీ రాజ్యంతో నీ సంపద తీసుకోని చెప్పేసి అతని ముఖానికే కొట్టి వచ్చినటువంటి ఒక గొప్ప మహాన్ వ్యక్తి శేషదాసుల వారు. మనకైతే ఏమన్నానని మనకు అధికారం కావాలని చెప్పేసి అధికారం వరకు మనం ప్రజలు ఎంత చెప్పినా ఈరోజు మినిస్టర్ బదిలీ, మంత్రి బదిలీ పోకూడదని ఎలాగా ఇది అలా కాదు. శేషదాసులు అంత హేయమని పారేసి వచ్చి లక్షలాది ప్రజలను ఉద్ధరిస్తున్నారు ఈరోజు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళిపోయినా ఇప్పటికీ కూడా ఇంకా ఎంత భక్తులు వచ్చినా అందరిని అనుగ్రహిస్తున్నారు. అలాంటి మహనీయుల యొక్క ఆరాధన సందర్భంగా ఈరోజు ఈ రథము ఉద్ఘాటన అయిందంటే శేషదాసులు లేదని కాదు, శేషదాసుల యొక్క ప్రతిరూపం వాళ్ళే వంశంలో పుట్టిన మన ధీరేంద్రదాస్ సంతతి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఆ శేషదాసు ఒక రూపంలో ఇక్కడ ఉన్నారని చెప్పి భావించి అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించారు.